వెల్కమ్ టు బంటి బాబు వ్లాగ్స్. ఈరోజు శనివారం పొద్దుగాల లేచినాం, టిఫిన్ తిన్నికే పోతున్నాం. మా పీజీలో టిఫిన్ పెట్టేది కానీ అయిపోయింది. సో విల్ ఫైండ్ ఏ గుడ్ టిఫిన్ అవుట్ సైడ్. చలో లెట్స్ గో. చీకటి, పవర్ కూడా లేదండి. ఏం పీజీ అండి, వాటర్ రావట్లేదు, కరెంట్ లేదు, వైఫై రాదు, ఏదో పేరుకి. నేను ఒక్కని పోతే ఎట్లా, నాతో పాటు ఇద్దరు ముగ్గురు తీసుకోవాలి టిఫిన్ తిని. టిఫిన్ అంటే ఎట్లా అంటే టిఫిన్, మన తెలుగులో టిఫిన్ తిన్నాను. వాళ్ళు రెడీగా ఉన్నారు బండి తీసుకొని. చలో కొట్టు. బండి స్టార్ట్ కావడానికి 4-5 కిక్కులు కావాలా. బండి స్టార్ట్ చేస్తారు మా వాళ్ళు. ఏం వణుకుతున్నావు? ఆల్మోస్ట్ రెడీ. సో లెట్స్ గో టు వైన్స్ కాదు మనకు టిఫిన్. బోండాలు కొట్టు. బోండాల కొట్టు, తెలుగు వాళ్ళ బోండాల కొట్టు. ఎలా ఉంటుంది చూద్దాం ఈరోజు. బోండాలు విత్ విస్కీ. ఫ్యామిలీ కంటెంట్ రా, బిస్కెట్ కాదు. సారీ అంటే పెద్దమ్మ పెద్ద నాన్న నేను చెబుతున్నా ఏంటంటే బోండాలు పిసికి అంటున్నా. టిఫిన్ సెంటర్ అండ్ హ్యావ్ బోండాస్. మా వాళ్ళకి ఆకలి చాలా బాగా అవుతున్నట్టుంది. అన్నట్టు నా తెలుగు కాదు యాక్చువల్గా. తెలుగులో మాట్లాడకుండా రకంగా మాట్లాడుతున్నాం. లెట్స్ ఇంప్రూవ్ తెలుగు ఆల్సో. బ్లాగింగ్ అంటే బ్లాగింగ్ అది చేయాలి, ఏదో కష్టపడి చెప్తున్నట్టుంది. ఇది ఫ్లోలో రావట్లేదు పదాలు, అయినా పర్లేదు. దిస్ ఇస్ ద డే 1 కదా, మరేం పర్వాలేదు. రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నాం. మాత్రం స్కిప్ చేయి మాట. కంటెంట్ ఎట్లుంటుందంటే మమ్మల్ని ఏం చేస్తే అన్నీ కింద మీద పడి తిరుగులాడేవన్నీ చూపిస్తాం మేము. ఇప్పుడైతే టిఫిన్ సెంటర్ పోయి, ఏ టిఫిన్ సెంటర్ బోండాల టిఫిన్ సెంటర్ పోతున్నాం. ఇది డెల్టా ఐకాన్ బిల్డింగ్. టిఫిన్ సెంటర్ తీసుకోబోతున్నారు, ఇంకెక్కడ తీసుకోబోతున్నారు. ఎంత దూరం పోతున్నారు టిఫిన్కి? బాగాలేదో మీకు వచ్చేసినామా? వచ్చేసినామంట ఫ్రెండ్స్. నాకు తెలుసు. వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. బోండాల కొట్టుకొచ్చాం. ఇది ఆంధ్ర స్పెషల్ ఫాస్ట్ ఫుడ్ అంట, కనబడుతుందా? దిస్ ఈస్ ఆంధ్ర స్పెషల్ ఫాస్ట్ ఫుడ్. లెట్స్ హావ్ దిస్. ఇది రవ్వ బోండా కదా? తాగు. ఏం తాగుతారా? చెప్పు. చాయ్. भाई एक चाय, 3 चाय. नो दो चाय. एक लाइट्स बड़ा वाला. ఎర్లీ మార్నింగ్ చాయ్. ఎవరైనా టిఫిన్ తిన్నాక చాయ్ తాగుతాడు. చాయ్ తాగి టిఫిన్ తింటాం మేము. ఇక్కడ అంబియన్స్ బాగాలేదంట మా వాళ్ళకి, రూమ్కి పోయి తింటారంట. సరే చాయ్.
మా వాళ్ళు ఇక్కడే తిందామంటే తినడం అంటారు, పార్సల్ కట్టుకొని పోదామంటారు. అంబియన్స్ బాగాలేదంట, సో రూమ్కి పోయి తింటాం మేము. లెట్స్ గో అండ్ లీవ్ దేర్. ఏందిరా పార్సల్? టైం పడుతుంది. టిఫిన్ పార్సల్ కట్టుకున్నాం, రూమ్ టేస్ట్ చేసి నేను చెప్తాను. వెయిట్ ఫర్ అవర్ టేస్ట్. సమ్ రేటింగ్స్ టు ద ఫుడ్. ఆంధ్ర ఫుడ్కి రేటింగ్స్ లెట్స్ గో చలం. బాయ్. ఆల్మోస్ట్ మా పీజీకి దగ్గరలో ఉన్నాం. పీజీకి వెళ్ళాక మీకు ఫుడ్ యొక్క టేస్ట్ చూపిస్తాం. మా లొకేషన్ డిఎంసీ ఏరోలి పక్కనే మా పీజీ ఉంటుంది. ఎనీబడి వాంట్స్ టు కమ్ అండ్ మీట్ us, you can come and meet. టైం 9 గంటలు అవుతుంది. ఎండ మాత్రం బేంగుడి. ఇంకా 2 నిమిషాలు ఉంది. వెయిటింగ్ టైం. ట్రాఫిక్లో ఇరుక్కపోయినాం. వచ్చేసాం. ఇదే మా బిల్డింగ్, మా పీజీ బిల్డింగ్ ఇదే. కరెంట్ లేదనుకుంటా, ఇంకా రాలేదనుకుంటా. వద్దు గట్టి వద్దు వద్దురా. అది ఆరింకేమైంది నీకు? తీసుకుందిరా బండి పెట్టినకి అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఆలోచిస్తున్నాడా? ఇదా ఎంహెచ్ మరి ఎంహెచ్ అంటే మీరు ముంబైడా? మళ్ళీ ట్రాన్స్పోర్ట్ 5,000 ఎందుకని చెప్పి నేనే కొన్నాడు. మంచి పని చేసాడు. నేను కూడా త్వరలో బండి కొంటాను. ఏ బండిరా? BMW? ఇది ధారావి కన్నా దారుణంగా ఉంది. కరెంటు లేదు, లైట్ లేదు, పవర్ లేదు, అన్నీ 3 వాటలు ఒకటే కదా. వాటర్ సప్లై రాదు, దెబ్బ మీద దెబ్బ. కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు. దీనికోసం 10,000 కడుతున్నాం ఫ్రెండ్స్ మేము. 10,000 నేనే కూర్చున్నావు అని అంటారు మా వాళ్ళు. చలో లెట్స్ హ్యావ్ ఫుడ్. 10 నిమిషాలు బయటికి వస్తే ఉమ్మరం పోస్తుంది ఫ్రెండ్స్. చూస్తారే, దిస్ ఈస్ కాల్డ్ హ్యూమిడిటీ. వీడు మాయర్ నేకడ్గా చూపిద్దా, పారిపోయినాడు. కారం కారమైన పల్లి చట్నీ. చాలు చాలు ఈ పొడకి. ఆయిల్ ఫుడ్ తినొద్దు అనుకున్నా కానీ ఆయిల్ ఫుడ్ తినొస్తుంది. అప్పుడు ట్రై అయ్యాలి అప్పుడప్పుడు. బ్లాగింగ్ చేస్తున్నాం, ఇది ఇస్తున్నాం. బోండా విత్ చట్నీ, ఏక్ నెంబర్ ఫ్రెండ్స్. బాగుంది. మైసూర్ వడ ఉంటే ఆ వడ ఎవరు వేసారు చెప్పు? వడ ఎవరు వేసారు? ఫ్లఫీ చూడండి ఫ్రెండ్స్. Dip it with the red chutney, with the white chutney, then have it. అబ్బా జుర్రు. వాహ్ వాహ్. పక్కన వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, అది తింటున్నారు. ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంటుంది? ఎట్లుందిరా? సూపర్ ఉంది ఫ్రెండ్స్. వాడికి ఇల్లే అంటాడు కానీ మంచిగా ఉంది. గుడ్ బాబు.